99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నుండి అనూహ్య స్పందన. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవటం ఖాయం. రోజుల్లో మార్నింగ్ వాక్ పేరుతో ప్రజలతో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మమేకం. చేనేత కార్మికులను కలిసి మగ్గం వేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఏలూరు జిల్లా చింతల్పూడి టీడీపీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో ఎంపీ ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పరిపాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. అందుకే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ అన్నారు. వైసీపీ నుంచి పలువురు టీడీపీలోకి చేరారు. వారందరికీ రోషన్ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి మరియు పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఎమ్మెల్యేగా గెలవాలని పీసపాడు వినాయకుడి గుడి నుండి మాదిపాడు గ్రామం అడవిలో కొలువై ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి వద్దకు పాదయాత్రగా వెళ్తున్న పీసపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేటలో సంఘీభావంగా నంబూరు వసంతకుమారి పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కోసిగి మండలంలోని వందగళ్లు, నేలకోసిగి గ్రామాలలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా ప్రచారానికి పోటెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడారు. సింహం అనేది జగన్మోహన్ రెడ్డి సభాపతం తెలియజేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గ్రామం నుంచి మండలానికి పోయేది లేకుండా మీ గ్రామంలో సచివాలయం తెచ్చాడు. అంటే అధికారులు మీ ఊర్లోనే ఉండాలని ఆలోచన చేశాడు. అలాగే హాస్పిటల్ పోకుండా ప్రతి రోజు మీ హెల్త్ హాస్పిటల్ ఆయనకి ఏమీ తెలియదు. ఊరికేదో సీట్ వచ్చింది వచ్చేసినాడు. అయ్యో వీరు బీసీ అంటాడు. ఆ రోజు మంగమ్మ వాళ్ళందా ఎవరు? దల్వాల రామయ్య. మరి ఆ రోజు ఆయన బీసీ కాదా? ఆ రోజు ఎందుకు నువ్వు పీఆర్పీకి నిలబడ్డాడు వాళ్ళ నాన్న? ఒక్కసారి అడగాలి బీసీలు కూడా మీరందరూ. ఆ రోజు దల్వాల రామయ్య బీసీ కాదు, ఈ రోజు ఏదైతే బీసీ. అలాంటి ఆలోచన చేయొద్దండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పార్టీ ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఈ రోజు ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, అలాగే సర్పంచులు ఉన్నారు. ప్రతి ఒక్క వర్గానికి ఎస్సీలు వాళ్ళకి అందరికీ సర్పంచులతో నుంచి ఎంపీటీసీలతో నుంచి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి
ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం ఏఎస్పేట మండలంలోని అనుము సముద్రం కావలి ఎడవల్లి తదితర గ్రామాల్లో రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ ప్రచారంలో అనుము సముద్రంలోని గ్రామంలో రైతులు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీగా మేకపాటికి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా కావలి ఎడవల్లి గ్రామంలో బీసీ కాలనీలో చేనేత కార్మికులను కలిసి మగ్గం వేయటం జరిగింది. ఈ ప్రచారంలో విక్రమ్ మాట్లాడారు. కదా 8 ఓట్లు వేశారు కదా, ఆయన బాగా తీర్పు ఇచ్చారు. దానికి ఏం పర్వాలేదు. ఆయన ఎంత చేశాడో ఎవరు మళ్ళీ ప్రజలే తీర్పు ఇచ్చారు. ఈసారి కూడా మళ్ళీ తీర్పిస్తారు. ఆయన ఎంత అభివృద్ధి చేయగలుగుతాడు ఏంటనేది. ఆయన కోరుకునేది సొంత అభివృద్ధి కానీ మిగతాది లేదు. ఆయన టైంలో 5 సంవత్సరాలు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు తప్ప ఈ ప్రాంతానికి ఏం లేదు. అంటే ఆయన అభివృద్ధి జరిగింది కానీ ఆత్మకూరుకి ఏం లేదు. ఇంకా తప్ప ఏదో మున్సిపాలిటీ చేస్తారు కాదని. అంతేగాని ఈ ప్రాంతం అనేది ముందుకు తీసుకోవడం అనేది ఒక్క రూపాయి చూడండి. ఇక్కడ ప్రభుత్వ నిధులు ఈ 5 సంవత్సరాలు దాదాపు 1600 కోట్లు వచ్చాయి. 93 సచివాలయాలు, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, రకరకాలుగా బిల్డింగ్లన్నీ తీసుకొచ్చి గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకొచ్చేసి ఈరోజు ప్రజలందరూ కొంచెం సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా మిగతా రకరకాల రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, షిప్పింగ్ హార్బర్లు కానీ అభివృద్ధి అయితే ఈ టైంలో కూడా జరిగింది. మన జీడిపి కూడా నంబర్ 4 ఇండియాలో. మన జీడిపి నంబర్ 4. అది ఎవరు ఢిల్లీ వాళ్ళే కదా రిలీజ్ చేసేది, ఎవరు చెప్పలేదు. ఆయన అభివృద్ధి వల్ల వచ్చింది నంబర్ 4 కాదు కదా. ఆయన అయితే పార్టీ ముందు కూడా వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇంకోసారి. ఆయనకి అభివృద్ధి చేసిన దానికి పోయినసారి దానికి మళ్ళీ నేనేం ఎక్కువగా చెప్పబోతున్నాను. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 50% పేదరికం తగ్గిందని కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని 39వ డివిజన్లో కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేసి కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషాను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఇంటింటికి ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కడప నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో 3 కోట్ల రూపాయలతో డ్రైనేజీ రోడ్లు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా కడప నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరి అకౌంట్లో 2000 కోట్ల రూపాయలు నేరుగా వేయటం జరిగిందన్నారు. ఇంత పెద్దగా సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మరొకసారి గెలిపించాలన్నారు. ఈరోజు మేము క్యాన్వాసింగ్ పరంగా కడప నగరంలోని 39వ డివిజన్ మన కార్పొరేటర్ కమాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్వాసింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో మనం క్యాన్వాసింగ్ పోయినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. మనం ఇప్పుడు తిరుగుతూ ఉండేది బ్రాహ్మిన్ స్ట్రీట్ మరియు కొన్ని ప్రదేశాలు. ప్రతి ఒక్కరు కూడా మనం తప్పకుండా జగనన్నకే ఓటేసేది. మనవాడు కదా, మనం ఆయన ఉప్పు తింటున్నాము, ఆయన మనకు మేలు చేసినాడు అని ప్రతి ఇంట్లో ఆడపడుచు చెప్పడం జరుగుతూ ఉంది. మనం అడగకముందే మనం ఆ పార్టీ వాళ్ళమే, మనం దానికే ఓటేసేది, మీరు వచ్చినా రాకపోయినా అని చెప్పి మనకు మనోస్థైర్యం కల్పిస్తూ మనకెంతో ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే కడప నగరంలో మనకు డెవలప్మెంట్ జరిగిందో దాదాపు 2500 కోట్లతో మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, సైక్రాటిక్ హాస్పిటల్ అయితేనేమి, ఐ హాస్పిటల్స్ అయితేనేమి, మనకు రోడ్ వైడనింగ్స్ అయితేనేమి, పార్కుల డెవలప్మెంట్లు అయితేనేమి, మనకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అయితేనేమి, ప్రతి డివిజన్లో మనకు దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్లు రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మనకు కోవిడ్ సమయంలో కూడా మన పథకాలు ఆపకుండా పేదవాళ్లకు ఎంతో ఆదుకున్నాడు జగనన్న అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతటి
మంచి చేసిన ప్రభుత్వాన్ని కాకుండా ఇంకొకరికి ఎవరికి చేస్తాము, మనకు మనవాడే మన జిల్లావాడు కావాలా అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మన కడప నగరానికి దాదాపు సంక్షేమ పథకాల ద్వారా 2,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో, బెనిఫిషరీస్ అకౌంట్లలో, ప్రజల అకౌంట్లలో పడడం జరిగింది. దీనివలన వాళ్ళ బిడ్డలు చదువుకోవడం అయితేనేమి, వాళ్ళు ఆర్థికంగా ఎదగడం అయితేనేమి, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం అయితేనేమి, ఇవన్నీ కారణం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క దూరపు ఆలోచన ఏదైతే పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు, ధనికులుగానే పెరిగిపోతున్నారని చెప్పేసి దానికి బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ప్రతి ఇంటికి దాదాపుగా 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు మేలు జరిగే కార్యక్రమం చేయడం వలన మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం, మనకు సిఏజీ క్యాగ్ రిపోర్ట్ ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో 50% పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ సెంట్రల్ కమిటీ చెప్తా ఉంది. ఇంతటి మహోన్నత కార్యక్రమాలు చేస్తూ ఉండే ముఖ్యమంత్రి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు, రాబోడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందుకేసి ఆయన ప్రజలకు సహాయం చేసేదానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు పాలించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. పెదకురపాడు నియోజకవర్గ మండల కేంద్రం క్రోసూరులో మార్నింగ్ వాక్ పేరుతో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు ఓటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్. వడ్రంగి, మెకానిక్, చిరు వ్యాపారాలు చేసుకునే వారి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటికి శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం కొనసాగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానిక మోర్ సెంటర్లో ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సంపద వైసీపీకి కష్టాలు మనల్ని దోపిడీ చేసి వాళ్ళు అందలం ఎక్కుతున్నారని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కార్మిక వర్గానికి మహిళలకు అండగా ఉంటామన్నారు. 3 గంటల క్రితం ప్రారంభమైతే దారి పొడవుతా మీ నీరాజనాలు, మీ ప్రేమాభిమానాలు సరిగ్గా 9:50కి వచ్చి మీకు నా స్పీచ్ సమయం తగ్గిపోయింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి నేను బయటకు కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తోంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరినీ వెక్కుతున్నారు. మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది. కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే. ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు, గుంతలు లేని రోడ్లు కావాలి. ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మనందరూ చెప్తా ఉన్నారు, పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతు ఉన్న నియోజకవర్గాల్లో, మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలన చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈరోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు, కలిపే ఉంచేవాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ, సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా, అమ్మా మీరు కూటమిని గెలిపించండి, మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే మండపేట కూడా మన జోగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద. ఎందుకంటే నేను మండపేట కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. నాకు తృప్తి సరిపోలా. రామచంద్రాపురంకి 3 నిమిషాలకు సరిపోలా. 45 నిమిషాలు మాట్లాడాలి, గంట మాట్లాడాలి, గంటన్నర మాట్లాడాలి. ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒక్కొక్క ఆడపడుచుతోటి, ఒక్కొక్క మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికుల కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దారి పొడవునా మీరు లేకపోతే, వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. ద్రాక్షారామం కోసం దాదాపు నలుమూలల నుంచి 500 కార్లు వేసుకొచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పిడుగులు పరిగెడుతున్నాయి అన్న జన సైనికులు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకసారి మనసిప్పి మాట్లాడుకుంటాం. 18 రోజుల సమయం ఉంది, బద్దలు కొట్టాలి.
వైసీపీ అవినీతి బద్దలు కొట్టాలి, మన కూటమి విజయం సాధించాలని మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను, అమ్మా నేను మీకోసం నిలబడేవాడిని, మీకు అండగా ఉండేవాడిని, మీ అన్నని మీ బిడ్డని మీ ఇంట్లో ఒకరిని మీకోసం మనస్ఫూర్తిగా ఒళ్ళు వంచి ఒక సేవకుల్లా పనిచేస్తాను. పిఠాపురం నుంచి మనం విజయకేతను ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ కూటమికి మీ సంపూర్ణ మద్దతు పలకాలని తెలియజేసుకుంటూ వాసంశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి, హరీష్ గారిని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల నుండి అనూహ్య స్పందన, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవటం ఖాయం. రోజుల్లో మార్నింగ్ వాక్ పేరుతో ప్రజలతో కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మమేకం. చేనేత కార్మికులను కలిసి మగ్గం వేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.